అందరికీ నమస్కారం అండి. ఒక వీడియో చూశాను నేను. భర్తను చంపేసి అక్రమ సంబంధం కోసం భర్త అడ్డని భర్తను చంపేసి వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టున్నారు. భర్తను చంపేసి ప్యాక్ చేసి పార్సిల్ పంపించింది అని వచ్చింది. ఏంటండి ఇది? ప్యాకింగా? జీవితం అంటే ఒక ప్యాకింగ్ విలువ. అసలు మానవత్వం అనేది లేదా? ఆడవాళ్ళకి నీతి మర్చిపోయారా? అసలు వాళ్ళ బ్రతికెందుకు బతుకుతున్నారు? అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు వేస్ట్ బతుకు నన్ను అడిగితే. దానివల్ల వాళ్ళ సలహా తీసుకుని, ప్రియుడు సలహా తీసుకుని భర్తను లేపేయటం, తండ్రిని లేపేయటం, ఎవరు అడ్డుగా ఉంటే వాళ్ళని లేపేయటం. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎవరికి ఏ నష్టమో కలగదు. ఆ అక్రమ సంబంధంతో పడాలి అంతే తప్ప ఇలాగ ఒక ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఈ రకంగా చంపేసేసి నరకం చూపించేస్తున్నారు. వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటే బాబోయ్ అనే భయం నేర్చుకున్నారు. అలాగే ఎలా చంపాలో, క్రిమినల్గా ఎలా తయారవ్వాలో మరి ఎలా నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. మన ఎదురుగా ఏదైనా ఒక చిన్నది ఏదైనా చనిపోయింది, ఒక పెట్టో లేకపోతే ఏదో ఒకటి చచ్చిపోయింది అనుకోండి, మనం ఎన్ని రకాల ఆలోచిస్తాం. అయ్యో పాపం అది చనిపోయింది, మనకు ఆ పాపం చుట్టుకుంటుందేమో అని రకరకాల మనోవేదన వచ్చేస్తూ ఉంటుంది మనకి. అలాంటిది ప్రాణాన్ని సునాయాసంగా తీసేస్తున్నారు. ఆడవాళ్ళ మధ్యన బాగా మీరు ఏమనుకున్నా సరే కానీ బరి తెగించిపోయారండి. భర్త తిట్టితే భర్తను చంపేస్తారు. భర్త ఉంటే వాళ్ళకి అడ్డు, భర్త దగ్గర లేనిది ప్రియుడి దగ్గర దొరుకుతుంది వీళ్ళకి. కానీ సొసైటీలో బతుకుతున్నాం, సొసైటీ మీద ఉండే కళ్ళన్నీ మన మీద ఉంటాయి, చూస్తున్నారని సిగ్గు లజ్జ వదిలేసారు. సిగ్గుంటే ఆ పని చేయరు కదండి, సిగ్గు కూడా వదిలేసారు. కానీ అసలు ఆ పరువు తక్కువ పని చేసి బతికే కన్నా బతుకు లేకుండా ఉంటేనే బెటర్ నన్ను అడిగితే. అత్తింటికి పుట్టింటికి మచ్చ తెచ్చిన ఆడదే కాదు. నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్వాలేదు, కానీ అటువంటి నీచమైన బతుకు బతకూడదండి. చాలా తప్పది. ఎందుకంటే భర్త అంటే భరించేవాడు, మనల్ని తరింపజేసేవాడు, మన బతుకు గడిపేవాడు, మనకు దైవంతో సమానం. కట్టుకున్న తర్వాత అండి కుంటోడైనా గుడ్డోడైనా మనం ఇష్టం అయ్యి పెళ్లి చేసుకున్నాక చచ్చిపోయేంత వరకు కూడా ఆ నీడనే బతకాలి. ఆడదానికి అది గౌరవం, మర్యాద. ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగి గొడవలు వచ్చినప్పుడు ఇడిపోయారు అంటే చట్టపరంగా ఇడిపోవాలి, పెద్ద మనుషుల ద్వారా ఇడిపోవాలి. అప్పుడు ఒకళ్ళ జోలికి ఒకళ్ళు వెళ్ళకూడదు. ఏమంటారు చెప్పండి? అంతేగాని పెళ్లి చేసేసుకోవడం, 4 రోజులు కాపురం చేసేయడం, వాళ్ళని చంపేయడం. ఈలోపు ఎవడో తగులుతాడు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ ప్రేమలు ఎక్కువైపోయినాయి అంట. 800 సావులు లెక్క చెప్పారండి ఒక ఛానల్లో చూశాను నేను. ఎంత దారుణం అంటే అందరూ భర్తలను చంపిన భార్యలే. ఆడజన్మ ఎత్తాం కదా అని సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తెస్తున్నారు. ఏమంటే ఆడపిల్లల్లో పుట్టినందుకు గర్వించాలి, తల్లిదండ్రులు గర్వించాలి. అత్తారింటికి వెళ్తే మా కోడలు ఎంతది మంచిది అనే అత్తగారు మామగారు ఆళ్ళ దరిపోళ్ళు తలెత్తుకునేలాగా బతకాలి. లేకపోతే హీనమైన బతుకు బతకూడదండి. ఆడవాళ్ళు మట్టుకు బరి తెగించిపోయారనే చెప్పాలి. అందరని నేను అన్నాం, కానీ చాలా జనం ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏం ఆశిస్తున్నారో, లేకపోతే పిల్లల్ని మొగుడిని వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వ్యక్తి కోసం ముక్కు మొహం తెలియనోడు ఎక్కడికో రమ్మంటే వాళ్ళు వెళ్ళిపోవటం ఏంటండి? వెళ్ళిన తర్వాత ఆడు మోజు తీరిన తర్వాత వీళ్ళని చూస్తాడా? కష్టపడి మొగుళ్ళలాగా వీళ్ళని పెంచుతాడా? వాళ్ళు ఈలోపు పిల్లలకి తల్లి ఉండదు, వీళ్ళ అమ్మ ఎవరితోటో లేచిపోయిందని చెప్పుకుంటే ఆ పిల్లలకి ఎంత తల వంపండి. భర్త ఎలాగా భరించున్నాడు. చంటి పిల్లలు ఏం అన్యాయం చేశారు? వీళ్ళ కడుపును పుట్టినందుక? ఏమంటారు చెప్పండి? నా మనసులో ఆవేదన వచ్చేస్తుందండి అలాంటివి చూసినప్పుడు. ఇదివరకు ఎప్పుడూను మా చిన్నప్పటి నుంచి మేము అటువంటివి చూడక ఇప్పుడు చూస్తుంటే బాధ అనిపిస్తుంది.